హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. నేను మీ ఆరాధ్య. ఈరోజు నేను క్యాబేజీ ఫ్రైతో ఎలా చేయాలో మీ ముందుకైతే వచ్చాను. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే పోపు గింజలను వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, జీలకర్ర మరియు ఆవాలు వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పసుపు మరియు అల్లం యాడ్ చేసుకోవాలి. ఇది రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే మరియు కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం సన్నగా తరిగి పెట్టుకున్న 400 గ్రాముల క్యాబేజీని మంచిగా వేగిన ఆయిల్లో యాడ్ చేయాలి. ఒకటేసారి వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేయాలి. క్యాబేజీ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ కలిసే విధంగా ఒకసారి ఓవరాల్గా కలపాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా కొంచెం వాటర్ వచ్చినట్టు అవుతుంది. సో ఒకసారి మళ్ళీ కూడా కలుపుకొని మూత పెట్టుకోవాలి. క్యాబేజ్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ సమయంలో మనం 2 టేబుల్ స్పూన్ల కారం మరియు తగినంత ఉప్పు వేసి చూసుకోవాలి. అలాగే కొంచెం ఒక 5 నిమిషాలు సన్నని ఫ్లేమ్లో మూత పెట్టేసిన తర్వాత కారం కూడా మగ్గిన తర్వాత మనం మూత తీసి కొంచెం ధనియా పౌడర్ కానీ లేదా గరం మసాలా కానీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను.